ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్సీలు భుజంగరావు, తిరుపతన్నలకు న్యాయమూర్తి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. వీరి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆ కీలక నేతతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇవాళ సదరు నేతకు సిఆర్పి సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ కేసులో ముందు నుంచి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడని పోలీసులు భావించిన అదనపు ఎస్సీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్టు తర్వాతే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు, తిరుపతన్న స్టేట్మెంట్లు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో తెలుస్తుంది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్కి చెందిన ఓ కీలక నేత ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ఓ బీఆర్ఎస్ కీలక నేత చెప్పిన నెంబర్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు, తిరుపతన్న అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. సదరు నేత ఇచ్చే నెంబర్లను వీరిద్దరూ ప్రణీత్ రావుకు చేరవేసేవారని, ప్రణీత్ రావు ఇచ్చే అవుట్పుట్ను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తిరిగి బీఆర్ఎస్ నేతలకు అందజేసేవారని రిపోర్టులు వివరించారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా ఉన్న రాధాకిషన్ రావు ఇచ్చిన నెంబర్లన్నీ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నట్లు రిపోర్టులు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ రావు, రాధాకిషన్ రావు విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావు కూడా పాత్రధారి అని, ఆయన్ని అదుపులోకి తీసుకుంటే అసలు సూత్రధారులు ఎవరనేది తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆయనను విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశారో స్పష్టత వస్తుందని చెప్తున్నారు. ప్రధాన సూత్రధారులకు వ్యతిరేకంగా కేసు బలంగా ఉండాలంటే ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకమని న్యాయ నిపుణులు చెప్తున్నారు.